హాయ్ అండి. హాయ్ అండి. ఫ్రాక్ కటింగ్ పెట్టాం కదా, ఇది స్టిచ్చింగ్ పెడుతున్నాం చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఫిల్ చేసేసాను. వివరంగా కావాలన్న వాళ్ళు మళ్ళీ అడగని ఇంకొకటి పెడతాను. బ్యాక్ పార్ట్కి ఇదిగో బుక్స్ పట్టి కాజా పట్టి వేసి ఫిల్ చేసేసాను. మెడకు వచ్చేసి పట్టి జాయింట్ వేసాను, కట్టు పెట్టాను. ఇప్పుడు ఉల్టా తిప్పి కుట్టు పెడుతున్నాను చూడండి. సమ్మర్కు చిన్నపిల్లలకు బాగా కుట్టుకోవచ్చు వీడియోస్. క్లాత్ అయితే మా దగ్గర ఉంది. క్లాత్ కావాలన్నా తీసుకెళ్ళచ్చు, స్టిచ్చింగ్ పెట్టి వీడియో పెట్టమన్నా మెజర్మెంట్లు పెట్టి కొడతాము చూడండి. ఇది ఎలా కుట్టుకోవాలి, ఇట్లా ఇది బ్యాక్ సైడ్కి తిప్పుకొని చిన్న చిన్న కట్ పెట్టుకుని ఇలా తిప్పుకోవాలి. చిన్నపిల్లలకి ఏం లైనింగ్ ఏం అవసరం లేదు, వితౌట్ లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ వేస్తున్నాము. ఇది కస్టమర్లు ఆఫర్ ఇచ్చారు మాకు కుట్టమని, దాన్ని బట్టి ఇప్పుడు సమ్మర్ కదా వచ్చేది, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు కుడుతున్నాము చూడండి. ఇది హ్యాండ్స్ ఉంది కదండి, హ్యాండ్స్ కింది సైడ్ ఇలా 1/2 ఇంచ్ మేర ఇట్లా ఫోల్డ్ చేసుకొని మొత్తం కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఇలా మొత్తం హ్యాండ్స్ మొత్తం ఇలా చేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను నేను చూడండి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి చూడండి. ఇదో ఈ 2 ఫ్రంట్ సైడ్కి వస్తాయి, లోడ్ చేసిన సైడ్. ఇది మీకు గుర్తు పెట్టుకోండి, ఈ 2 ఫ్రంట్ సైడ్, ఈ 2 బ్యాక్ సైడ్కి రావాలి చూడండి. గుర్తు పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ ఉబ్బు వచ్చినట్టు సంఖ దగ్గర అలా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని అటాచ్ చేసుకోండి చూడండి. నాకు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఇది దీనికి వస్తుంది కాబట్టి ఇది వస్తుంది మనకు ఫ్రంట్ సైడ్ చూడండి. ఇలా ఈ సెంటర్ ఉంది కదా, మనం కట్టు పెట్టుకున్నాం ఫస్ట్లో, అది ఇక్కడ. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు జారిపోతుంది కదా, ఇలా గుండు పిన్నులు ఇలాంటివి దొరుకుతాయి, 10 రూపాయల సామాన్లలో ప్యాకెట్ ఉంటాయి, అది పెట్టుకొని టిచ్ చేసుకోండి. మాకు దీనికి చేస్తాము. ఇది కుట్టు అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళాలి చూడండి. ఫ్రంట్కి వస్తే మళ్ళీ ముందుకు ఇగ్గినట్టు వస్తుంది. ఈ 2 సెంటర్ పెట్టుకొని 1/2 ఇంచ్ మేర కుట్టు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెమే కుట్టు జారిపోతుంది, చూసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం చూడండి, ఇలా 2 సమానంగా పెట్టుకుంటా 1/2 ఇంచ్ మేర మొత్తం పెట్టుకోవాలి చూడండి. ఇలా 1/2 ఇంచ్ మేర పెట్టుకొని వేసుకొని ఇప్పుడు చూడండి మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. 2వ హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకోవాలి చూడండి. డబుల్ స్టిచ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ సర్దుకుంటా నీట్గా తీసుకోవాలి, లేదంటే లోపల క్లాత్ వచ్చేసి కుట్లేకి వచ్చేస్తుంది చూడండి. ఇలా మొత్తము డబుల్ స్టిచ్ చేసుకొని ఆ హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకోవాలి చూడండి. ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి, లేదంటే లోపల క్లాత్ వస్తుంది దగ్గరికి, కుట్లే పడిపోతుంది. అలా చూసుకొని కుట్టుకోండి. మా వీడియో ఫుల్గా చూసి అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి హ్యాండ్స్ ఫిట్ చేశాను, బాడీ మొత్తం ఇలా వచ్చింది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి క్లాత్ ఉంది కదా, కింది క్లాత్ ఫిల్స్, ఇది ఎంత ఉందో దాన్ని తీసుకొని మనం ఫిల్స్ రెడీ చేసుకోవాలి చూడండి. నాకు 14.5 ఉంది, 14.5 ఫిల్స్ పెట్టుకోవాలి. ఫిల్స్ రెడీ చేస్తా చూడండి. ఇట్లా చూడండి, చిన్న చిన్న ఫిల్స్లు అయినా పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద అయినా పెట్టుకోవచ్చు, అది క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ చూడండి. ఇలా ఇది మనకు ఉండే క్లాత్ మొత్తం 14.5 రావాలి మనకి. ఇలా చూసుకోండి, ఇలా పెట్టుకుంటాం. ఇది చూడండి 14.5 వచ్చేసింది కదా చూడండి. ఇలా చూడండి, ఇదే 14.5, ఇదే ఇంకొక పీస్ బ్యాక్ సైడ్ కూడా ఇదే ఇంతే పిలిచి పెట్టి ఇట్లా చేసుకోవాలి. అది కూడా చేసేసాను రెడీగా. ఇప్పుడు చూడండి జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా ఉండాలి, ఇది ఉల్టా పెట్టుకున్నా చూడండి. ఇది సీదా ఉంది, ఇది ఉల్టా ఉంది, ఇది సీదా, ఇది ఉల్టా ఉంది, చూసుకోండి, గమనించుకోండి. ఇట్లా 2 ఇట్లా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ మేర
పెట్టుకొని ఫస్ట్ రబ్ చేసుకొని చూడండి. ఇలా హాఫ్ ఇంచ్ మేర పెట్టుకొని పిల్సులు నీట్గా సర్చ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా చూడండి. ఇప్పుడు చూడండి, ఇది కుట్టాను డబల్ టిచ్ చేసి. చూడండి ఇప్పుడు ఇద్దామండి, ఇలా రావాలి సీదా. చూడండి ఇంకా చూడండి, ఇలా సీదా వచ్చేసి ఇలా రావాలి. చూడండి, ఇది వెనక నడుము దగ్గర డోరీ, చిన్నపిల్లలకు వెనక కట్టనికి కావాలి కదా. చూడండి నడుము తాన చూడండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, అంటే నేను అందాక తీసుకున్నాను, అంటే 1.5 అంటే 3 ఇంచు వెడల్పు తీసుకున్నాను. అంటే ఎవరు బట్టి వాళ్ళ లెంత్ 17 ఇంచు పొడవు తీసుకున్నాను. చూడండి, ఇలా మూలగా పెట్టుకొని ఇలా 1/2 ఇంచు ఇలా క్రాస్గా రావాలి. ఇలా చూడండి, దాన్ని లేకపోతే స్ట్రైట్గా తిప్పుకొని ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు చూడు, దీన్ని ఇలా ఇలా తీసుకొని ఇలా చిన్నగా ఇలా ఇలా చేసుకుంటా తిప్పాలి దీన్ని. చూడండి, ఇలా ఇట్లా ఇట్లా చిన్నగా తీసుకొని ఇలా మొత్తం తీసి సైడ్కి పెట్టేయాలి. చూడండి, ఇలా డోర్ అయిపోయింది. చూడండి, ఇలా ఒక డోర్ వచ్చేసింది. ఈ రెండో డోర్ కూడా అలానే సేమ్ తిప్పుకోవాలి. ఆల్రెడీ థ్రెడ్ ఇక్కడ పెట్టి లోపల సైడ్కు కుట్టు పెట్టాను. ఇప్పుడు దీని హ్యాండ్ మనకు లూజ్, ఎవరి మెజర్మెంట్లు బట్టి వాళ్ళకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ 5.5కు చేస్తున్నాను. చిన్నపిల్లలకు ఫ్రీగా ఉండాలి కదా సమ్మర్లో, కాబట్టి అలా చేస్తున్నాను. చూడండి, ఇలా 2 సమాన ఎడ్జులు చూసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఎడ్జులు తీసుకుని ఇలా కుట్టుకోవాలి. అట్లనే ఇది కూడా సైడ్ చూడండి, ఇలా చూసుకొని ఇలా సంకల్ చూడండి. ఇలా నేనైతే 6.5 పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ కటింగ్ పెట్టుకున్నప్పుడు వచ్చింది కదా, ఇక్కడ కట్ పెట్టాను, అది పెడుతున్నా. చూడండి, ఇలా మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ డబల్ కుట్టి వేసుకోవాలి. ఓకే, ఇది కింద లాస్ట్ చివరి ఎడ్జ్లో ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలి. అంటే మన క్లాత్ని బట్టి నేనైతే ఒక 1/2 ఇంచ్ మరుస్తున్నాను. కొంతమంది క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా బాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. పైకి చూడండి, ఫ్రాక్ చెప్పాను కదా. చూడండి, ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూడండి, హ్యాండ్స్ బుడ్డగా చాలా క్యూట్గా ఉంది కదా, ముద్దుగా ఉంది సమ్మర్లో చిన్నపిల్లలకి. అందులోనూ ఈ కలర్ కూడా వేడి చేయదు కదా చల్ల. చూడండి, ఇలా చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా, ముద్దుగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇలా క్లియర్గా చూడండి. వీడియో ఇలా ఉంది, ఈ లెంత్లో వస్తుంది. చూడండి, చిన్నపిల్లలకి నీట్గా ఇలా టిచ్చింగ్ అయినా ఉంది, క్లాత్ అయినా ఉంది అవైలబుల్ మా దగ్గర. ఇది ఆల్రెడీ కస్టమర్కి చూడండి ఇలా వచ్చేసింది. కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది కదా. ఓకేనండి, మరి బాయ్. మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఓకేనండి, మరి బాయ్.